ఏమైందమ్మా? ఏమో తెలియట్లేదురా. కొంపదీసి పెట్రోల్ అయిపోయిందమ్మా? పొద్దున్నే తాతయ్య ఫుల్ ట్యాంక్ కొట్టుకుని వచ్చారా. మరెందుకు ఆగిపోయింది? అంతా నీ వల్లే. ఫాస్ట్గా వెళ్ళమన్నావు, ఇంజిన్ హీట్ ఎక్కినట్టుంది. మరిప్పుడు ఎలాగమ్మా? కాసేపు ఆగు, స్టార్ట్ అవుతుంది. టైం లేదమ్మా. ఫస్ట్ పీరియడ్ లోనే యూనిట్ టెస్ట్ ఉంది, త్వరగా వెళ్ళాలి. ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదామా? వద్దు బన్నీ. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. బన్నీ వద్దు బన్నీ, వద్దని చెప్పానా? కావాలంటే స్కూటీ ఇక్కడే పెట్టేసి మనం ఆటోలో వెళ్దాం. బాబీ నువ్వు చెప్పిన రేపు వచ్చాను సార్. అక్కడి నుంచి రైట్ తీసుకోండి సార్. రైట్గా, ఓకే. లెఫ్ట్గా స్ట్రైట్గా రావాలా? సార్ 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 ఇంకా కాస్త ముందుకు రండి సార్. ఓకే 13 ఓకే. అమ్మా, మనం క్రాస్ చేసిన కార్ వస్తుంది. ఆ అంకుల్ని లిఫ్ట్ అడుగుదాం. ఎవరిని అడగొద్దు నన్ననా? డాడీ, అమ్మా, డాడీ. డాడీనా? అవునమ్మా, ఆ కార్లో డాడీ వెళ్తున్నారు. ఓ, డాడీ ఎవరు బన్నీ? డాడీ అమ్మా, ఫోటోలో చూసిన డాడీ. డాడీ. బన్నీ, బన్నీ, బన్నీ ఆగు. డాడీ ఆగు. డాడీ. డాడీ. బన్నీ ఆగు. బన్నీ ఆగు. డాడీ. బన్నీ. బన్నీ ఆగు. అమ్మా, డాడీ. ఎందుకమ్మా?
చూసుంటే డాడీ కార్లో వెళ్ళే వాళ్ళం కదా. నువ్వెందుకమ్మా డాడీని ఆపలేదు? నువ్వు పిలుచుంటే డాడీ ఆగేవారు కదా. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నువ్వు సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నావురా. డాడీ ఆపకుండా వెళ్ళిపోయాడనా? పర్వాలేదులే అమ్మా, మనల్ని చూసుంటే డాడీ ఆగేవారు కదా. డాడీకి నాలాగే ఎగ్జామ్ ఉందేమో, అందుకే అర్జెంటుగా వెళ్ళారు. మనం ఇంకో రోజు డాడీని కలుద్దామమ్మా, నువ్వు ఏడవకు. కానీ త్వరగా డాడీని కలవాలమ్మా, అప్పుడు నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, అంతే కదమ్మా? పద. నీ మనవరాళ్ళు నీ కొడుకుతో ఉండాలి, తన కొడుకు తనతో ఉండకూడదు. ఇదెక్కడి న్యాయం? వాళ్ళని విడదీయడం పాపం. అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందమ్మా? తల్లి కొడుకులను విడదీయడం అన్యాయమని మా అందరికీ అనిపిస్తుంది. నా పిల్లలు నాకు దూరం అవుతారన్న ఊహే నేను భరించలేను. అలాంటిది తన కొడుకుని తనకి దూరం చేస్తానంటే నేను సహించను. ఏ నోటితో వాళ్ళకి అలాంటి షరతు పెట్టావో అదే నోటితో క్షమించమని చెప్పు. నువ్వు ఎంతగా ఎదురు చూసినా మీ అత్త వాళ్ళకి ఫోన్ చేయదే. ససేమిరా చెయ్యొద్దని తనకి తీర్పునిచ్చానుగా. ఏంటి పవని ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదండి, అత్తయ్య ఇంకా వాళ్ళకు ఫోన్ చేయలేదు. ఏంటి, అమ్మ ఇంకా వాళ్ళకి ఫోన్ చేయలేదా? చేయమని నాన్న పొద్దున్నే చెప్పారు కదా వదినా. పోనీ ఫోన్ చేయమని మా అమ్మకి గుర్తు చేద్దామా? వద్దండి, అసలే మావయ్య గారు అభి అన్న మాటలకు అత్తయ్య గారు హర్ట్ అయ్యారు. మళ్ళీ మనం చెప్తే బాధపడతారు. అలా అని మనం సైలెంట్గా ఉంటే అమ్మాయి అమ్మ నాన్న ఏమనుకుంటారు వదినా? అదే నాకు భయంగా ఉంది అఖిల్. పాపం వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఏంటో. ఏమండి, వసుకు ఒకసారి ఫోన్ చేయండి. చేశాను, వసుకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీగా తనేం చేస్తోంది? నువ్వెందుకమ్మా డాడీని ఆపలేదు? నువ్వు పిలుచుంటే డాడీ ఆగేవారు కదా. బన్నీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ప్రతిరోజు నువ్వు వాడి కళ్ళలో ఆనందం చూడొచ్చు. అసలు డాడీ ఎక్కడుంటారమ్మా? ఎలా ఉంటారు? నేను ఒక్కసారి కూడా డాడీని చూడలేదు. అవును
మమ్మీ. ఏంటే ఇంతకు ముందు చీమ చెట్టుకుమన్న భయపడేదానివి, అలాంటిది రాత్రిపూట నర్సరీలో అది ఒంటరిగా ఉన్నా కూడా భయపడలేదేంటి? అసలు భయం పెద్దదైనప్పుడు బయట భయం చిన్నదిగానే కనిపిస్తుంది. ఓహో, చిన్న గీత పక్కన పెద్ద గీత గీసుకున్నావన్నమాట. నీ మనసుని అంతలా కలవరపెడుతున్నా ఆ భయమేంటో? అమ్మ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. అదే కాక బన్నీకి వాళ్ళ నాన్న గుర్తొస్తున్నారేమో. ఈ మధ్య పదే పదే అడుగుతున్నాడు. బన్నీకి నాన్న గుర్తొచ్చే వయసు వచ్చింది వసు. గుర్తు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడికేం లోడ్ చేస్తున్నాను? ఏం కావాలన్నా ఇస్తున్నాను కదా. రోజు స్నానం చేయిస్తున్నాను, బట్టలు తొడిగిస్తున్నాను, అన్నం తినిపిస్తున్నాను, స్కూల్కి పంపిస్తున్నాను, హోంవర్క్ కూడా చేయిస్తున్నాను, ఆట వస్తువులు కూడా కొనిపిస్తున్నాను, రాత్రిపూట కథలు చెప్పి నిద్ర పుచ్చుతున్నాను. ఇంకా ఏం చేయాలి? నువ్వు ఆవేశపడకు వసు. ఇప్పుడు చెప్పిన పనులన్నీ వాడికి కొంత వయసు వచ్చే వరకే నీతో చేయించుకుంటాడు. ఆ తర్వాత వాడికి వాడే చేసుకుంటాడు. అప్పుడు వాడికి నీ అవసరం ఉండదు. అయితే అప్పటి నుంచి నాన్న అవసరం ఉంటుందా? కోప్పడకు వసు. నిజాన్ని గ్రహించు. తల్లి తన బిడ్డను చంకలో ఎత్తుకుంటుంది. ఆమె చూసేదంతా ఆమె బిడ్డ కూడా చూడాలని. కాని తండ్రి తన బిడ్డను భుజాల మీద ఎత్తుకుంటాడు. అతను చూడలేంది కూడా తన బిడ్డ చూడాలని. తల్లికి తండ్రికి ఉన్న తేడా అదే. నువ్వు చూసిందే బన్నీకి చూపించాలి అనుకోకు. నిన్ను మించింది కూడా బన్నీ చూడాలి. అది తన తండ్రే వాడికి చూపించాలి. అర్థం చేసుకో. ఒక వయసు వచ్చాక ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంత ఉంటుందో అదే వయసులో ఉన్న మగపిల్లలకి తండ్రి అవసరం అంతే ఉంటుంది. అయితే ఈ లోకంలో ఉన్న మగపిల్లలందరికీ తండ్రులే ఉన్నారా? తల్లులు వాళ్ళని పెంచలేరా? వసు, నేను బన్నీ గురించి మాత్రమే చెప్పడం లేదు, నీ గురించి కూడా చెప్తున్నాను. వాడికి తండ్రి అవసరం ఎంతుందో అంతకు మించి నీకు భర్త అవసరం ఉంది. ఇందాకే చెప్పాను, కొన్నాళ్ళు పోయాక బన్నీ తన పనులు తానే చేసుకుంటాడు. అప్పుడు నీ అవసరం వాడికుండదు. ఒంటరి దానివైపోతావు. నీకంటూ ఒకరు లేకపోతే నీ జీవితంలో సంతోషం ఉండదే. నేను సంతోషంగానే ఉన్నాను. సంతోషంగా ఉండడం వేరు, సంతోషంగా ఉన్నాను అని అనుకోవడం వేరు. నువ్వు అనుకుంటున్నావు తప్పితే నిజంగా సంతోషంగా లేవు. ఆ, నేను సంతోషంగానే ఉన్నాను. నువ్వెంత సంతోషంగా ఉన్నావో మా అందరికీ తెలుసు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. నీతో నువ్వు చేస్తున్న అంతర్యుద్ధం ఆపే. మనసుతో ఆలోచించడం మాని మెదడుతో ఆలోచించు. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. పెళ్ళైతే నువ్వు నిజంగానే సంతోషంగా ఉంటావు.
వసు ఇంకా ఇంటికి రాలేదండి. అదే నేను చూస్తున్నాను సుశీల. రోజు ఈ టైం కన్నా ముందే ఇంటికొచ్చేది. ఈ రోజు ఇంకా ఇంటికి రాలేదు. మనం పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నామని ఎక్కడైనా కూర్చుని బాధపడుతుందేమో. మగపెళ్లి వాళ్ళు పెట్టిన షరతులు వింటే తనింకా బాధపడుతుంది. అవును, ఆ విషయమే మర్చిపోయాను సుశీల. వాళ్ళిచ్చిన గడువు ఈ రాత్రితో అయిపోతుంది. వాళ్ళకి ఫోన్ చేయాలి. ఏమని ఫోన్ చేస్తారు? పెళ్లికి మనం సిద్ధమే అని చెప్తాను. మనం సిద్ధంగానే ఉన్నాము, వసు కాదు. వసు ఒప్పుకుందన్నావు కదా. షరతుకి నేను ఒప్పుకోను, వసుని ఒప్పించలేను. మళ్ళీ మొదటికొచ్చావా? నేను మొదట్నుంచి ఇదే చెప్తున్నాను. వసుకు అన్నీ చెప్పి తను ఒప్పుకుంటేనే ఈ పెళ్లి, లేదంటే ఇంకో పెళ్లి సంబంధం చూసుకుందాం అంతే. ఇంత మంచి సంబంధం కాదని ఇంకో సంబంధం అవుతున్నా? అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం అఖిల్? ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి అన్నారు కదా, ఆ దేవుడే అమ్మ మనసుని మార్చాలి. అమ్మ ఫోన్ చేస్తుంది. మమ్మీ వాళ్ళకే ఫోన్ చేస్తుందని గ్యారెంటీ ఏంటి? తెలిసిన వాళ్ళ నెంబర్స్ అమ్మకి నోటెడ్గా ఉంటాయి. మూర్తి అంకుల్ కొత్త కదా, అందుకే ఫోన్ బుక్లో చూసి చేస్తుంది. వదిన ఫోన్ చేస్తోందంటే వాళ్ళకి. అయ్యో వదినా, నా కలలు కూల్చేలా ఉన్నావే. కాల్ చేయకు వదినా, ఫోన్ చేయకు. నువ్వు భలే రాసి పెట్టావురా, నీ లెక్క కరెక్ట్గా ఉంది. లెక్కల మాస్టర్వి, ఈ లాజిక్ నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇదేంటి, ఇది కాల్ కట్ చేసింది? తనకి ఫోన్ చేయడమే కదా కావాల్సింది. మీరు వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదత్తయ్య.